ఆహా, నేడు చాలా సుదినం. సృష్టి స్థితి కారకులే స్వయంగా విచ్చేశారు. ఉరకరారు మహాత్ములు. వచ్చిన పని ఏమిటో ఆజ్ఞాపించండి. ఆజ్ఞాపించడానికి రాలేదు దక్ష ప్రజాపతి, కార్యార్థులమై వచ్చాం. ఆశ్చర్యం, మీ అంతటి వారు కార్యార్థులై రావడమా? నన్ను సమాన గౌరవంతో ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం. వచ్చిన కార్యం విశదీకరించండి. నాయన దక్ష, నాడు నీ దత్తపుత్రికల వివాహానికి వచ్చాం. నేడు నీ కన్న కుమార్తె కళ్యాణ విషయమై ప్రస్తావించడానికి వచ్చాం. సతీదేవికి సత్వరం వివాహం చేయడం మంచిది కదా? అవును, నేను యోచిస్తున్నాను. ఈడు వచ్చిన కన్య ఇంట్లో ఉన్నంత వరకు కన్నవారికి శాంతి ఉండదు కదా. కానీ ఆమె సౌందర్యానికి, సౌజన్యానికి, సౌశీల్యానికి తగిన వరుడెవరో నిశ్చయించుకోలేకుండా ఉన్నాను. సకల ఐశ్వర్యవంతుడు, మహా తపస్వి, సురాసుర పూజనీయుడు మీ అంతటి వాడు ఎవరో ఎక్కడున్నాడో సెలవేయండి స్వామి. నీ ప్రశ్నలోనే ఉంది సమాధానం. నీవు చెప్పిన సకల సద్గుణ సంపన్నుడు, మాతో సమానమైన వాడు మహాదేవుడు ఒక్కడే. హాస్యానికి అంటున్నారా? కాదు, యథార్థమే చెబుతున్నాను. నీ కుమార్తెకు తగిన వరుడు ఆ సదాశివుడే. చాలా బాగుంది. ఆ భిక్షాధికారి ఈ దక్ష ప్రజాపతికి తగిన అల్లుడా? కట్టగుడ్డ లేక పచ్చి తోలు కట్టుకు తిరిగేవాడు, తిన తిండి లేక భిక్షాపాత్ర పట్టుకు జీవించేవాడు, నిలువ నీడ లేక నిత్యం శ్మశానాల్లో భూతప్రేత పిశాచాలతో సంచరించడి ఆ బూడిద పుస్తయ్య సతీదేవికి తగిన వరుడా? అసంభవం. అపచారం దక్ష, ఈశ్వర దూషణ చేయకు. త్యాగమూర్తి అయి నీకు మాకు సమస్త లోకాలకు ఐశ్వర్యం ప్రసాదించడం చేతనే తాను భిక్షాధికారి అయినాడు. మహాభూతాలు విచ్చలవిడిగా సంచరించకుండా లోక సంరక్షణార్థం భూతనాథుడయ్యాడు. భక్తమందారు మనందరికీ పూజనీయుడైన ఆ పరమశివుని తూష్ణీభావంతో దూషించు. మన వాదోపవాదాలు అప్రస్తుతం. ఆడిన మాట తప్పిన వానికి నా పుత్రికనిచ్చుటకు వీలు లేదు. ఏనాడు చంద్రుని ఆదరించి నన్ను తృణీకరించాడో ఆనాడే ఆతరపై నాకున్న గౌరవ మర్యాదలు నశించినవి. దక్ష, దురహంకారంతో యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నావు. సతీదేవిని మహాదేవుడు కాక అన్యులు తేరి చూడలేదు. కావున నీ శ్రేష్కాములమైన మా హితోపదేశం ఆలించి నీ సుతను ఈశ్వరునికిచ్చి పాణిగ్రహణం చెయ్యి. క్షమించి ఆ క్షుద్రుని పేరెత్తకండి. మీరెంత చెప్పినా సరే నేను మాత్రం దీనికి అంగీకరించను. దక్ష, బాగా ఆలోచించుకో. ఆలోచించవలసిన అవసరమే లేదు. సరే, త్వరలోనే నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు. దేవదేవ, మహాదేవ, ఏమిటి వైపరీత్యం? పరమ భక్తుడైన నా తండ్రి నీకు ప్రబల విరోధిగా మారిపోయాడు. చిన్ననాటి నుంచి నేను కాంచిన మధుర స్వప్నాలు కన్నీటితో కరిగిపోవలసిందేనా స్వామి? ఇన్నాళ్ల నుంచి నీ పూజ చేసినందుకు నేను ఒక్కటే కోరుతున్నాను. నా తండ్రి ఏ అపరాధం చేసినా మన్నించు. నా బిడ్డ పాలించు స్వామి. సతీదేవి, కన్నీరా తల్లి? దక్ష ప్రజాపతి ముద్దు బిడ్డవు నీకా మా కన్నీరు? లేదు నాన్నగారు. తల్లి, తండ్రికి ఇష్టం లేని కార్యం తనయ్య చేయడం మంచిదమ్మా. నాన్న, మీకు వ్యతిరేకంగా నేనెన్నడూ ప్రవర్తించలేదు. నాకు తెలుసునమ్మా. నా ప్రియపుత్రిక నా విమతానికి విరుద్ధంగా ఎన్నడూ ప్రవర్తించదనే విశ్వాసం నాకున్నది. తల్లి, తండ్రికి సంభవించిన పరాభవం కుమార్తె కూడా వర్తిస్తుందిగా? అవును నాన్నగారు. అయితే నేటితో ఈ శివపూజ కట్టిపెట్టు. క్షుద్రుడైన అరుద్రుని ఆరాధన నీకు ఇక తగదు. నాన్నగారు, మీరేనా అలా మాట్లాడేది? చిన్ననాటి నుంచి నాకు శివభక్తి మీరే కదా బోధించారు. అవునమ్మా, ఆనాడు బోధించాను, పూజించమన్నాను. ఈనాడు కాదంటున్నాను. తగినంత కారణం లేనిది నిన్ను శాసించగలనా తల్లి? ఆ దురహంకారి ఆడిన మాట తప్పి నన్ను అవమానపరిచాడు. మాట నిలకడలేని వారిని పూజించే కన్నా మరిచిపోవడమే మంచిది. మరచిపోవడమా? ఆ మహాదేవుని మరచిపోవడం సాధ్యమేనా నాన్న? పరమేశ్వర పాదార విందాను రక్తి భక్తి నాలుగు సుస్థిరమైపోయినవి. ఆ దేవదేవుని ప్రాణపతిగా భావించి సేవిస్తున్నాను. ప్రాణపతిగానా? అవును నాన్న, ఆయనే నా జీవం, నా లోకం సర్వస్వం. సాధించు నీ ప్రలాపం. చతుర్దశ భువనైక శాసనకర్త, సకల ఐశ్వర్య సంపన్నుడైన ఈ దక్షునకు ఆ భిక్షు అల్లుడు కావడమా? ఆ సంభవం. సతీ, నిష్కర్షగా చెబుతున్నాను, నేటి నుంచి నీ మనసు మార్చుకోవాలి. ఆ నీలకంఠుని తప్ప వేరెవరినైనా సరే వరించి వివాహం చేసుకో. మన్నించండి నాన్న, వివాహం చేసుకుంటే ఆ విశ్వేశ్వరుణ్ణి చేసుకుంటాను. లేదా ప్రాణం ఉన్నంత వరకు బ్రహ్మచారినిగానే జీవిస్తాను. సతీ, నన్నే ఎదిరించ సాహసించావా? కన్న కూతురు కావున ఇంతవరకు వచ్చాను. మరపాలలో చాలా దగ్ధమై ఉండేవాడు. సతీ, కడసారిగా చెబుతున్నాను, నువ్వు కన్యగా ఉండడానికి వీల్లేదు, ఆ కాలఘట్టుని స్మరించడానికి వీల్లేదు. నాన్న, నన్ను చిత్రవద చేసిన శివనామ స్మరణ మానలేదు. ఆ దేవదేవునికి అంకితమైన నా మనసు మార్చుకోలేదు. మార్చుకోలేవు? సరే. నాన్న, నాన్న, తొందరపడకండి. నాన్న. దేవదేవ, మా
తప్పుల్ని మన్నించి కటాక్షించు. మార్చుకోలేదు. చూస్తాను ఎలా మార్చుకోలేవు. ఒరే పిశాచ బంధు, నీ మాయలు మంత్రాలు నా దగ్గర సాగు. అపరాధం స్వామి, అపరాధం. శాంతించండి. వారిని నన్ను వారించు. ఒరే మాయావి, నాతో నీ చెలగాటం. నిన్ను ప్రత్యక్షంగా పరాభవించక నిద్రించని దక్షుడు. అమ్మా, అమ్మా. ఊరుకోతా, ఊరుకు. మీ నాన్నగారి కోపతాపాలు నీకు తెలుసు కదా. కానున్నది కాకమానం. ధైర్యం వహించు. శాంతి వహించండి. శాంతి? కన్న కూతురే నా మాట పాటించక నా విరోధిని పూజిస్తూ అతనే వివాహం చేసుకుంటానని భీష్మించి కూర్చుంటే ఇంకెక్కడిది నాకు శాంతి? చిన్ననాటి నుంచి చేస్తున్న శివ పూజ ఒక్కనాటితో ఎలా మానగలదు స్వామి? అదంతా నాకు తెలియదు. ఆమె మనసు మార్చవలసిన బాధ్యత నీది. స్వామి, ఏమిటి పరీక్ష? నెరవేర్చలేని బాధ్యత నాపై పెట్టకండి. అటు కన్న కూతురు కన్నీరు, ఇటు భర్త యొక్క ఆజ్ఞ. దేవి, భర్త ముఖ్యమో బిడ్డ ముఖ్యమో నీవే నిర్ణయించుకో. భర్తే ముఖ్యం. పతి మాటే నాకు వేదవాక్యం. అయితే నీ కుమార్తె మనసు మార్చు. మంచిది స్వామి. మరొక విధంగా ఆమె మనసు మార్చడానికి ప్రయత్నించాలి. వెంటనే వివాహం చేస్తే. అవును, అదే మంచి ఆలోచన. వెంటనే స్వయంవరానికి ఏర్పాటు చేస్తాను. ముల్లోకాల్లోని ముఖ్యులందరికీ ఆహ్వానం పంపిస్తాను. ముక్కంటికి తప్ప. వచ్చిన వారిలో తనకు నచ్చిన వారిని సతి వరించి తీరవలసిందే. ఇది నా ఆజ్ఞ. పరమేశ్వర, జన్మ జన్మాంతరములందేనా నీ పాద సేవ తప్ప నేను అన్ని ఆశించను. ఈ జన్మలో ఫలించని నా కోరిక మరు జన్మలో నేను సఫలం చే స్వామి. ఇదే నా అంతిమ ప్రార్థన.
హర హర, ఏమిటి పరీక్ష? మృత్యు కూడా నాకు దూరం అవుతుంది. శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా పుట్టదని నీకు తెలియదా? నువ్వు రమ్మన్నా మృత్యువు రాదు. తమరెవరు? నీ శ్రేయోభిలాషిని. శివభక్తులందరూ నాకు ఆత్మీయులే. కోమలి, ఇంతకీ నువ్వు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడవలసి వచ్చింది? బ్రతుకు దుర్భరమైతే చావు కన్నా తరుణోపాయమే ఉన్నది స్వామి. సంపన్నుని పుత్రికలా కనిపిస్తున్నావు. నిండు యవ్వనంలో ఉన్న నీకి నిస్పృహ ఎందుకు? ప్రియుడు నిరాదరించనా లేక జనకుడే పెళ్లికి కాదనేనా? కన్నీరెందుకు చెప్పు. మీరు సర్వజ్ఞులు, సత్యం గ్రహించారు. నేను దక్ష ప్రజాపతి పుత్రికను. నా తండ్రి ఎందుకు శివద్వేషం వహించాడు. తన విరోధిని వధించరాదని నన్ను శాసించాడు. అది సహజమే కదా. చూసి చూసి విరోధికి ఎవరు పిల్లనిస్తారు? పోనీ మీ నాన్న చెప్పినట్టు వేరొక్కరిని వరించరాదుటే అమ్మాయి. అసంభవం. మనసొకరికి సమర్పించి వేరొకరిని వివాహం ఆడుట మానవతలకు తగునా స్వామి? నీకు నీతులు తెలుసునే అమ్మాయి. ఇంతకు నీవు మనసర్పించింది ఎవరికి? దేవదేవుడైన ఆ పరమేశ్వరునకు. బెర్రిదానా, ఆ పరమశివుడి మీద నీకెందుకే ఇంత ప్రేమ? సౌందర్యమా, సంపద? పోనీ ఆపదలో ఉన్నప్పుడు కొంచెమైనా నిన్ను ఆదుకున్నాడా? కంటికి అగుపించాడా? ఆ కఠినాత్ముడి మీద నీకెందుకే ఇంత మమకారము? స్వామి, మీరు పొరబడుతున్నారు. నీలకంఠుడు నా ఎడల ఎన్నటికీ నిర్లక్ష్యం వహించాడు. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని మీరు చెప్పిన మాట మీరే మరిచారా? ఆ దేవదేవుని సంకల్పం వల్లనే మీరు నన్ను రక్షించగలిగారు. అవునవును, నిజం గ్రహించావు. సంతోషంగా స్వయంవరానికి వెళ్ళు. నీ తండ్రి మాట పాటించు. స్వామి, ఏమిటి హితోపదేశం? నా స్వామికి ఆహ్వానం లేని స్వయంవరానికా నన్ను సమ్మతించమంటున్నారు? తెలిసి కూడా ఆపదలో ఎలా చిక్కుకోగలను స్వామి? సందేహించకు. ఇప్పుడు నీ స్వామి శంకరుడే నిన్ను ఆత్మహత్య నుంచి రక్షించాడనుకుంటున్నావు కదూ. నీకు సమ్మతం కాని స్వయంవరం నుంచి ఆ స్వామి రక్షించలేడు. ఏమిటి నీ వెర్రి? అవును స్వామి, నీట ముంచినా పాల ముంచినా ఆ పరమశివునిదే పారు. అవునవును, నా నోటి వెంట ఆ శివుడే నీకు హితోపదేశం చేస్తున్నాడనుకో. నీ తండ్రి నీకు నచ్చిన వరుణ్ణి కదా స్వయంవరంలో భరించమన్నాడు. నీకు నచ్చిన వాడు నీలకంఠుడే అని నిర్భయంగా ప్రకటించు. అమూల్యమైన మీ హితోపదేశానికి నా ధన్యవాదాలు స్వామి. మీ మేలు ఎన్నటికీ మర్చిపోను. ఇష్టకామ్య అర్థ సిద్ధిరస్తు. వెళ్ళిరా, వెళ్ళి.